నమస్తే. ప్రస్తుతం మనం 36th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ వద్ద ఉన్నాం అనమాట. సో ఇది కంప్లీట్గా పుస్తక ప్రియులకు పండగ అని చెప్పుకోవచ్చు. ఈ 10 days ఏదైతే ఫిబ్రవరి 9th నుంచి ఫిబ్రవరి 19th వరకు ఈ ఫెస్టివల్ నేషనల్ బుక్ ఫెస్టివల్ అనేది ఉంటుంది అనమాట. సో డైలీ చూసుకుంటే అటు మండే టు ఫ్రైడే చూసుకుంటే 2 to 8:30 వరకు ఉంటుంది. అండ్ సాటర్డే సండేస్ వచ్చేసి 1 to 9 o'clock వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ 365 స్టాల్స్ అనేది పెట్టేసారు అనమాట. సో డిఫరెంట్ పబ్లికేషన్స్, డిఫరెంట్ పోయెట్స్, రైటర్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎవరైతే బుక్స్ కొంటారో సో వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యే సెషన్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఓవరాల్గా చూసుకుందాం అంటే మనం ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎలాంటి బుక్స్ ఉన్నారు అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్కి వచ్చేసి ఎంట్రీ టికెట్గా 10 రూపీస్ ఉంది. సో ఈ 10 రూపీస్ అనేది కామన్ పబ్లిక్కి అండ్ పిల్లలకి కానీ ఇటు స్టూడెంట్స్కి కానీ వాళ్ళందరికీ ఫ్రీ అండ్ జర్నలిస్ట్కి కూడా ఫ్రీ అనమాట. సో మిగతా వారందరికీ కామన్ పబ్లిక్కి 10 రూపీస్ టికెట్గా ఉంది. చలో మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలాంటి బుక్స్ ఉన్నాయి అండ్ ఎన్ని పబ్లికేషన్స్ వచ్చినాయి అండ్ రైటర్స్, పోయెట్స్, పబ్లిక్ వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. వచ్చేసి అట్లా బ్రెయిన్ పజిల్స్, సైన్స్ కిట్లు, ఇట్లా బైనాకులర్స్, టెలిస్కోప్స్, మైక్రోస్కోప్స్ ఇవన్నీ అంటే పిల్లలు ప్రాక్టికల్గా నేర్చుకునే వస్తువులన్నీ ఉంటాయి మా దగ్గర. సో ఇవన్నీ కూడా స్కూల్స్కి ఉపయోగపడతాయి, పిల్లలు ఇంట్లో చేసుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ బైనాకులర్ది? ఇప్పుడు బైనాకులర్ కూడా ఏంటంటే మేము బేసిక్ మోడల్ మీకు 250 నుంచి 50,000 దాకా ఉంటాయి అన్నమాట. ఇవి పిల్లలు బాగా లైక్ చేస్తారు. కనీసం కొనకపోయినా వచ్చి చూసి వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు ఏంటనేది. కొనాలని ఏం లేదు కదా, లైఫ్ టైంలో ఫస్ట్ టైం ఒక టెలిస్కోప్ని చూడడం అనేది వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. తెలుగు భాషా చైతన్య సమితి వాళ్ళు ఈ స్టాల్లో మాకు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ నుంచి రావాలి అన్న ఒక నిబంధన ఉంది కాబట్టి ఈ స్టాల్ని మేము ఎన్నుకున్నాము. అయితే ఇక్కడ చాలా మటుకు కొత్త కవులు, రచయితలు రాసిన కవిత్వాలు, రచనలు, కథలు, నవలలు అనేక ప్రక్రియల్లో ఉన్న పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ అందుబాటులో మంచి మేధాశక్తిని పెంచే విధంగా ఎంతో కష్టపడి రాసిన రచనలు ఇందులో ఉన్నాయి. అయితే ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఎన్నో సందర్భాల్లో చాలామంది కవులు నాతో మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో మేము మా పుస్తకాలు పెట్టుకోవాలంటే అవకాశం దొరకట్లేదు, మాకు అంత ఖర్చు భరించే శక్తి స్తోమత లేదు, కాబట్టి మీరేమన్నా మాకు సహకరిస్తారా అని అడిగారు. ఆ సందర్భంలో ఇలాంటి కవులందరినీ చేరదీసి ఒకే స్టాల్లో వాళ్ళ రచనలు పెట్టడానికి ఒక అవకాశంగా, ఒక వేదికగా ఈ స్టాల్లో మేము నిర్వహిస్తున్నాము. సో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో ఓవరాల్గా చూసుకుంటే 365 స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ స్టాల్ ఇది అనమాట. సో ఇది రైతు నేస్తం పబ్లికేషన్ సంబంధించిన స్టాల్. సో ఇక్కడ ఏంటంటే రైతులకు సంబంధించిన బుక్స్ ఉంటాయంటే వాళ్ళు పండించే పంటలు కానీ, సో వాళ్ళు పంటలో వాళ్ళకు వచ్చిన ఆదాయం, సో దీనికి సంబంధించి కంప్లీట్గా రైతులకు సంబంధించిన బుక్ స్టాల్ ఉంది. సో ఇక్కడ బుక్ స్టాల్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్. ఎక్కడ నుంచి సార్? మేము ఖైరతాబాద్ నుంచి సార్. మేము ఇక్కడ బుక్స్ రిప్రజెంట్ చేయడానికి వచ్చాము అందరు స్టాల్స్తో పాటు. ఇదేం కొత్తగా కాదు, ప్రతి ఇయర్ నడుస్తుంది. సో ఇక్కడ మేము మొత్తము ఈ బుక్స్ గురించి మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి ఏంటి అని కాకుండా, ప్లస్ ఇంకా మేము సిరిధాన్యాల గురించి, ప్లస్ ఇంకా దాని గురించి వంటల గురించి, ప్లస్ ఇంకా హోమియోపతి బుక్స్ అవన్నీ మెన్షన్ చేస్తూ ఇక్కడ మేము మా సేల్స్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అండ్ ఒక ఎడిషన్ సిరిధాన్యాలు మాత్రం 3 లాంగ్వేజ్లో దొరుకుతాయి, లైక్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీలో. చిన్న స్టోరీస్ కూడా మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ బుక్ స్టోర్ రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, ఇది ఎలా ఉంది రెస్పాన్స్? సో మాది యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, రైతు నేస్తామని. సో దానివల్లనే మాకు బాగా రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. సో ప్రతి ఏడా ఈ స్టోర్ ఇక్కడ ఉందని తెలుసు కాబట్టి చాలామంది అక్కడ ఎక్కడైతే ఖైరతాబాద్లో స్టోర్లో తీసుకోలేని వాళ్ళు ఉంటారో సో ఇక్కడికి విజిట్ చేసి అన్ని బుక్స్తో పాటు మా బుక్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. రెస్పాన్స్ అయితే బాగానే ఉంది సార్. ప్రస్తుతానికి అయితే నావెల్స్ కొన్నాము. అన్వీక్షికిలో చాలా మంచి బుక్స్ ఉన్నాయని చెప్పారు, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అన్వీక్షికి పబ్లికేషన్స్లో నావెల్స్ ఇంకా మాంగా కలెక్షన్స్ బాగున్నాయి. నావెల్స్ పాత నావెల్స్ అయినా కూడా కొంచెం పర్లేదు, బాగున్నాయి. సో చూస్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇవి కొన్నాము, ఇన్ని బుక్స్ కొన్నాము ప్రస్తుతానికి అయితే. సో చూడాలి, ఇంక ఇంట్రెస్టింగ్ ఉంటే ఇంకో బ్యాగ్ కొంటాం. డిజిటల్ మొబైల్స్ పట్టుకొని కూర్చుంటారు. సో మీకు ఏం ఇన్స్పైర్ చేస్తారు చదువుతూ? డిపెండ్స్, ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే చదివే వాళ్ళ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చదివే వాళ్ళు ఎట్లా అంటే సపోజ్ అక్కడ ఏదైనా ఫైట్ సీన్ అవుతుంది అనుకోండి, వాళ్ళు ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోతారు, ఫైట్ అవుతున్నట్టు, అట్లా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని బుక్స్ చదివారు అండ్ అందులో మీ ఫేవరెట్ బుక్ అన్నట్టు అట్లా ఏమైనా ఉందా? యా, నాకు కర్మ ఇంకా చాణక్య నీతి చాలా ఇష్టం. సద్గురు కర్మ ఇంకా చాణక్య నీతి, అవి రెండు నాకు చాలా ఫేవరెట్.
సో ఇప్పుడు కూడా చూస్తున్నా కొంచెం అట్లాంటి బుక్సే ప్రస్తుతం. ఇప్పుడైతే నేను డెత్ తీసుకున్నాను, చూడాలి అది ఎట్లా ఉంటుందో. అది కూడా ఇట్స్ రిటన్ బై సద్గురు. ఎక్కడ నుంచి వచ్చారు భయ్యా? నేను కర్నూలు నుంచి వచ్చాను భయ్య. స్పెషల్లీ దీనికోసమే వచ్చాను. కర్నూలు నుంచి. కర్నూలు నుంచి. ఏమేమి బుక్స్ కొన్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు వరకు కేశవరెడ్డి గారి బుక్స్ కొన్నాను. తర్వాత మన గుల్లపూరి గారిది సాయంకాలం అయింది, రుణం, అవన్నీ తీసుకున్నాను. చదువు తీసుకున్నాను, కొడవగంటి కుటుంబరావు గారిది. అంటే మనకి ఇప్పుడు వస్తున్న రైటర్స్ కూడా అవి కూడా తీసుకున్నాను అనమాట. అజ్జు పబ్లికేషన్స్ 0 నెంబర్ 1 అవన్నీ తీసుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది సార్ బుక్స్ చదువుతుంటే మీకు? బుక్స్ చదువుతుంటే ఇంకా మనకు ప్రపంచం తెలియదు. అంటే చాలా మంది తెలుగు చదవడమే మానేశారు అనమాట. స్కూళ్ళలో ఏం చెప్తారంటే నువ్వు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. సో ఇంగ్లీష్ చదవడం ఇంగ్లీష్ ఆల్రెడీ ముందే ఉంది, మళ్ళీ ఇంగ్లీషే చదివి 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 బుర్ర హీట్ అయిపోతుంది. ప్రెసెంట్ ఎవరిని చూసుకునే డిజిటల్ మొబైల్స్ ఈ బుక్స్ వచ్చినాయి, మన రేడియోస్ కూడా వచ్చినాయి. అవునవును. అలాంటిది మీరు ఫిజికల్ బుక్ చదువుతున్నారు కదా, సో వాట్ బుక్ మోటివేట్స్? పట్టుకొని చదువుతుంటే మనకి ఇప్పుడు ఎలా ఉన్నారంటే అందరు ఫ్రెండ్స్ యూసేజ్ కోసమే అయిపోయింది. ప్రతి ఒక్కరిని వాడుకోవడం వదిలేయడం. సో నాకు చిరాకు వేసింది అనమాట నాకు ఫ్రెండ్స్. సో నేను అలా బుక్స్ చదవడానికి చిన్నప్పుడు చదివేవాడిని, బట్ అది మధ్యలో వదిలేసాను అనమాట. మళ్ళీ ఈ మధ్యనే చదవడం స్టార్ట్ చేశాను. సో అలా ఇంకా మనం వర్క్ చేసుకోవడం, బుక్స్ చదువుకోవడం, ఇంతే. ఇంకా నేను బయటికి కూడా వెళ్ళను, దీనికోసమే వచ్చాను. ఏమేమి బుక్స్ కొన్నారు? నేను 4 బుక్స్ కొన్నా. ఇప్పటి వరకు కాలోజీ బుక్, తెలంగాణ కథ, ప్రేమ చిరునామా శ్రీరామ్ సార్ది, అండ్ మల్లికార్జున్ది కాగిత పడవలు. ఎందుకు కొన్నారు ఈ బుక్స్? ఎందుకు కొన్నారు? నేను ఎప్పటి నుంచో బుక్ వెతుకుతున్నా, యాక్చువల్లీ ఆన్లైన్లో దొరకలేదు. సో ఇప్పుడు తీసుకున్నా. అండ్ కాలోజీది ఆల్రెడీ నేను వేరే బుక్స్ చదివాను, స్టోరీస్వి. సో అందుకే ఇది ఒకసారి చూద్దాం, అక్కడ ఆత్మకథ ఉంది కదా, సో దాని గురించి ఇంకా మంచిగా తెలుసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇది కొన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఇప్పుడు దొరికింది బుక్ ఇది. అంటే ఎందుకు అది దొరకలేదు? యాక్చువల్లీ నేను మల్లికార్జున్ది వేరే స్టోరీస్ చదివాను, లైక్ నల్గొండ కథలు, గాజులు, బంగారు గాజులు అని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు ఇది చూసినాను ఆన్లైన్లో, అది దొరకపోయేసరికి అక్కడ ఉంటే స్టాల్లో తీసుకున్నా. ఇంకా నేను హౌ డు యు ఫీల్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ నేను బుక్ చదవడం, ఐ లవ్ రీడింగ్ బుక్స్. 4 years నుంచి ఫెస్ట్కి వస్తున్నాను నేను ఇక్కడ బుక్ స్టాల్స్కి. సో ఇది 5th year రావడము. సో ఇప్పటికి చాలా కలెక్షన్స్ అయినాయి. అండ్ ఈ ఇయర్ ఈ 4 books తీసుకున్నాను. ఇంకా చూస్తున్నాం, ఇంకేమైనా బుక్స్ తీసుకుంటాం ముందు. చూసి అసలు బుక్స్లో ఏముంటుంది చదవడము అని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఒక బుక్ చదివాను. దాని తర్వాత ఇంట్రెస్ట్ కాస్త పెరిగి ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతుండే, బట్ ఒకసారి తెలుగు బుక్ చదివి చూద్దాము అని అనుకున్నా. చదివాక ఇప్పుడు తెలుగు బుక్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఎదిగిపోయింది. చిన్నప్పటి నుంచి తనకు చాలా ఇష్టం, బుక్స్ అంటే చాలా ఇష్టం. మేము కూడా ఎంకరేజ్ చేస్తాము. జస్ట్ ఇంగ్లీష్ బుక్సే కాదు, తెలుగు, హిందీ అవి కూడా తీసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా సాంస్క్రిట్ బుక్స్ కూడా తీసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సంస్కృత్ని ప్రమోట్ చేస్తున్నారు. సో అన్ని లాంగ్వేజెస్ బుక్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది ఇక్కడ ఒకే చోట. ఏమో తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమే, రీడింగ్ ఇష్టమే. అలాగే మేము కూడా కొనిస్తాం. నాట్ జస్ట్ స్టడీస్, ఎక్స్ట్రా ఉండాలి ఇన్ఫర్మేషన్ కానీ, సైన్స్ బుక్స్ కానీ, వేరే మన క్రియేటివ్ రైటింగ్ బుక్స్ కానీ అన్నీ చదువుతుంటారు. ఎలాంటి బుక్స్ తీసుకోరు? ఏమేం బుక్స్? రీసెంట్గా నేను ఆన్లైన్ చూశాను కొన్ని బుక్స్, లైక్ యూట్యూబ్లో పెడుతూ ఉంటారు, ఐ రెడ్ దిస్ బుక్ అని. సో ఐ టుక్ ఫ్రమ్ దాట్ అండ్ అవే కొనుక్కున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అది చదువుకోవాలి ఇప్పుడు. సో అంటే నార్మల్ అకాడమిక్ బుక్స్ తర్వాత ఈ బుక్స్ చదువుతారు కదా, సో డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది? అకాడమిక్ బుక్స్ అంటే స్కూల్కి, కాలేజ్కి చదువుకుంటాం, కానీ ఇవి మనకి యూట్యూబ్ వీడియోస్ ఎట్లా చూస్తామో అట్లనే బుక్స్ చదువుతూ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇవి. How do you feel while reading books? This type of books? It feels amazing actually. నేను బీరాంగూడ నుంచి వచ్చాను. షీస్ మై ఫ్రెండ్. నేను సేలింగంపల్లి నుంచి వచ్చింది. How do you feel here? It's good. As a book nerds, book lovers, this is a very good place to hang out. Same books ఉన్నారు ఇక్కడ. ఇప్పటికైతే పర్సీ జాక్సన్ బుక్స్ అండ్ నరసింహ ట్రయాలజీ ఒకటి అండ్ ఎనిడ్ బ్లైటన్ బుక్స్ తీసుకున్నాం. అన్ని ఇంగ్లీష్ బుక్స్ చదువుతారా? అని కాదు, యాక్చువల్లీ నా పేరెంట్స్ ముందు వచ్చారు. లైక్ సాటర్డే వచ్చి వాళ్ళు చాలా మటుకు బుక్స్ తీసుకున్నారు. కాలేజ్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి మాకు చెప్పారనమాట, ఇక్కడికి రండి కొనుక్కోండి అనేసి.
సో జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో ఇంగ్లీష్ బుక్స్ చదివేటప్పుడు ఎట్లుంటుంది ఫీల్ అండ్ తెలుగు బుక్స్ చదివినప్పుడు ఎట్లుంటుంది? ఇంగ్లీష్ బుక్స్ ఆర్ మోస్ట్లీ ఫ్యాంటసీ అనమాట, ఇంకా ఆలోచనలో పడిపోవడం. తెలుగు అంటే గ్రౌండెడ్నెస్ వస్తుంది, ఇంకా మనకి మంచి ఫీల్ వస్తుంది, హ్యాపీ ఉంటుంది. మనం తెలుగు నేర్చుకుంటున్నాం అని ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు యువర్ ఫేవరెట్ బుక్? నా ఫేవరెట్ బుక్ టు కిల్ అ మాకింగ్ బర్డ్, ఇంగ్లీష్ది, హార్పర్ లీది. సో చూసిరు ఇక్కడ ఇది 36th ఎడిషన్ ఆఫ్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద పెద్ద వృద్ధుల వారికి కూడా వస్తారు. సో వాళ్ళందరూ కూడా పుస్తక ప్రియుల మేము. అండ్ ఇక్కడ పుస్తకాలు చాలా తక్కువ ప్రైస్ వస్తుంది మెయిన్గా, ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్ మొత్తంలో ఓవరాల్ ఇండియాలో కూడా ఎక్కడ దొరకని బుక్స్ అలాంటివి ఇక్కడ దొరుకుతున్నాయి. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో, ఇటు ఆన్లైన్లో వెతికినా దొరకట్లేదు. సో పీపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్తో వాళ్ళు ఇక్కడ వచ్చారు అనమాట. సో ఇది 36th ఎడిషన్ ఆఫ్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ అనమాట. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో రాణా ప్రతాప్, హైదరాబాద్.